తెలుగు వార్తల ఛానల్కి స్వాగతం. సుస్వాగతం. టుడే హెడ్లైన్స్. ప్రధాన్ రాజీనామా, మిగిలిన డిమాండ్లను అంగీకరించిన కేంద్రం, ఆందోళన విరమించిన సిజేపి, ప్రజాస్వామ్య విజయమన్న దిస్కే, యువతకు ఎల్లెడల ప్రశంసలు, అభినందించిన ప్రతిపక్షాలు ప్రముఖులు, ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ బాధ్యతలు. 21 ఏళ్లకే చట్టసభలకు, లోక్సభ, శాసనసభ పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం. భవిష్యత్తులో రాహుల్ మంత్రివర్గంలో జన్ జీవులకు చోటు. ప్రధాన రాజీనామాతో యువతుల ముఖాలలో విజయ దరహాసం. సీఎం రేవంత్ రెడ్డి. H1Bకి మళ్లీ అడ్డంకి, 3 ఏళ్ల పాటు నిలిపేద్దాం. $1,00,000 ఫీజుకు చట్టబద్ధతం చేద్దాం. సెనేట్లో రిపబ్లిక్ బిల్లు. వీసా ఫీజు పెంపునకు కోర్టు సస్మేరా. ఎట్టకేలకు దూరాలకు నీరు. నారాయణపూర్ నుంచి 15,278 క్యూసెక్కుల విడుదల. రాష్ట్ర ప్రగతిపై అదనపు నిధులు సమీకరణే కీలకం. లక్ష్యాలకు తగ్గట్టుగా ఆదాయం రాబట్టాలి. ల్యాండ్ పూలింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో భట్టి. కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటుదాం. నవంబర్లో ఎన్నికలు వచ్చే అవకాశం. ప్రభుత్వంపై వ్యతిరేకతను భాజపాకు అనుకూలంగా మలచాలి. నాయకుల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సహించేది లేదన్న సునీల్ బన్సాల్. చిన్న పరిశ్రమలకు సైబర్ ముప్పు. తహసీల్దార్లకు పదోన్నతులు కల్పించండి. ట్రెస్రా. సర్ ముగిచాక చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్. 2006 నుంచే స్థిరాస్తి వ్యాపారం దందా. కుటుంబ సభ్యులే డైరెక్టర్గా సంస్థల ఏర్పాటు. వెలుగులోనికి రెడ్కో డీజీఎం ముత్యం లీలలు. ఆయన వసూళ్ల ఆరోపణలపై అనిస ఆరా. రేపటి వార్తలు రేపు చూద్దాం.